అంటే ఎంత పనిమంతుడంటే ఆయనకి బెజవాడి నుంచి ట్రాన్స్ఫార్మర్లను తేవడం, శాంక్షన్ మంజూరు తేవడం చేతకాక ఇక్కడి నుంచి జగనన్న కాలనీలో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్లను ఓడబీక్కెళ్ళి బందర్లో తనకు కావలసిన చోట తన తాబేదారులు బ్రోకర్లు ఉన్న చోట ఈ ట్రాన్స్ఫార్మర్లు చెడిపోతే బిగిచ్చే పరిస్థితి. మరి జగనన్న కాలనీని పట్టించుకునేది ఎవడు? ఇక్కడ పేదోళ్ళ గురించి ఆలోచించేది ఎవడు? ఆలోచించకపోగా ఇళ్ళు మంజూరు చేయటానికి ముందుకు తీసుకెళ్తాకి కనీసం ప్రయత్నం చేయకపోగా నిన్నొచ్చి ఆయన మాట్లాడతాడు. ఈ బందర్లో జగనన్న కాలనీలో నుంచుని మాట్లాడతాడు. ఎంత పనోడో చూడండి. ఇక్కడ ఎవరు ఇల్లు కడతలా, ఇంకా ఖాళీ స్థలాలు ఉన్నాయి అక్కడ, ఆ ఖాళీ స్థలాలు మీరు కనుక మొదలెట్టబోతే శాంక్షన్ చేసేస్తా అంటాడు. ఎవరి తాతగాడి సొమ్ము క్యాన్సిల్ చేయటానికి, లాక్కుని ఇంకోటికి ఇవ్వటానికి ఎవరి తాతగాడి సొమ్ము? మీ ప్రభుత్వం ఇచ్చిందా? అందుకే మీలాంటి దుర్మార్గులు, మీలాంటి కీచకులు వచ్చి చెరబడతారనే చంద్రబాబు నాయుడు లేదా ఇట్లాంటి కీచక మంత్రులు దుర్మార్గమైన ఆలోచనలు వస్తారనే జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతోనే వీటన్నిటికీ తాళాలేసేటి పెట్టాడు. అయ్యా మంత్రి గారు, హీన బుద్ధి మానుకోండి, చిన్న బుద్ధిని పక్కన పెట్టండి, మారండి. అందుకే ఎవరైతే బందర్ ఎమ్మెల్యే ఈ రాష్ట్రానికి మంత్రిగా ఉన్న ఒక అతను పేదవాళ్ళని జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాలు తీసుకోవాలని బెదిరిస్తున్నాడో ఆ పేదవాళ్ళందరికీ చెప్తున్నా, మీరు లెక్క చేయబాకండి అతని మాటల్ని. దీంతో సమానంగా మీరు లెక్క కట్టండి. దీనికన్నా విలువ ఉందేమో ఎక్స్పోర్ట్ అది వెళ్తుంది, అతని మాటకు విలువ లేదు. దీనికన్నా మనం గుండు చేయిస్తే ఆ గుండు చేయించుకున్న దానికన్నా విలువ ఉంది. ఎవడో ఒకటి పాట పాడి విగ్గులు చేయటానికి ఫారెన్, లండన్, బొండను అక్కడికి ఇక్కడికి పంపిస్తారు. కానీ ఇతని మాటకు విలువ లేదు. ఎక్కడ దోచుకుందామా, ఎవరి దగ్గర కమిషన్ తెచ్చుకుందామా, ఎక్కడి నుంచి ఆస్తులు కొనుక్కుందామా, ఈ పని తప్పితే వేరే పని లేదు. ప్రజలకి ఏం చేద్దామని లేదు. ఇవాళ బందర్లో కాదు, రాష్ట్రంలో ఎక్కడైనా సరే నా మాట వినే జగనన్న కాలనీలో ఇళ్ల స్థలం పొందిన ప్రతి పేదవారికి కూడా ధైర్యం చెప్తున్నా, దమ్ముగా చెప్తున్నా, ఇది వాస్తవం. ఎవడో భయపడాల్సిన పని లేదు. మీకు ఇచ్చిన ప్లాట్ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ప్లాట్లో నుంచోబెట్టి జియో ట్యాగింగ్ చేసి మీకు రిజిస్ట్రేషన్ చేసి మీకు పట్టా ఇచ్చారు. ఈ బుడబొక్కల ఎమ్మెల్యేలు కాదు, ఈ పనికిరాని మంత్రులు కాదు, నారా చంద్రబాబు నాయుడు తలుచుకున్నా కూడా ఏమీ చేయలేడు. ఎవడి ప్లాట్ని క్యాన్సిల్ చేయలేడు. ఎవడి ప్లాట్ని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 31 లక్షల పట్టాల్లో ఏ పట్టాని క్యాన్సిల్ చేయగలిగే సత్తా ఎవడికి లేదు. ఎందుకంటే కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి మనకి. మీ ప్లాట్లని జగన్మోహన్ రెడ్డి రిజిస్ట్రేషన్ చేసి మీకు అప్పచెప్పాడు. ఎవడి వల్ల కాదు రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయటం. రిజిస్టర్ అయిన పట్టాని క్యాన్సిల్ చేసి చంద్రబాబుకి లేదు. అట్లాంటిది ఈ సొంతం మంత్రులు ఎమ్మెల్యేలకు ఉందా? రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరికన్నా? ధైర్యంగా బతకండి పేదోళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పట్టా తీసుకున్నాడు ఎవడైనా సరే. ఇవాళ ఇళ్ళకు డబ్బులు ఇవ్వట్లేదు. మూసుకుంటే 2 ఏళ్ళు అయిపోయినాయి. మాకు మళ్ళీ ఒక 2.5 ఏళ్ళు అయిపోతే జగన్ వస్తాడు. మళ్ళీ రేటు పెంచి మీకు లోన్ ఇస్తాడు. ఖచ్చితంగా మనం ఇల్లు కట్టుకుందాం. మీ సొంత ఇంట్లో మీ కళ చచ్చేలోపు ఒక్కరోజన్నా సొంత ఇంట్లో బతికి చచ్చిపోవాలనే మీ కళ జగన్మోహన్ రెడ్డి వచ్చి తీరుస్తాడు. మీ స్థలాన్ని అమ్ముకోబాకండి. ఎన్ని కష్టాలు వచ్చినా పళ్ళ బేగున దాన్ని అట్టి పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ దుర్మార్గులు ఆపిన ఇళ్లని జగన్ వచ్చి మళ్ళీ మీ చేత కట్టిస్తాడు. ఈ ఇంట్లో మీతో గృహప్రవేశం చేయిస్తాడు. మీ ఇంటికి కరెంట్ కనెక్షన్ ఇప్పిస్తాడు. మీ ఇంటికి నీళ్లు ఇప్పిస్తాడు, మంచినీళ్ళు ఇప్పిస్తాడు. మెల్లగా రోడ్లు కూడా వేయిస్తాడని చెప్పి అనేది ధైర్యంతో మీరు